గొప్పలకు పోతే తిప్పలంటే ఇవేనేమో. నలుగురిలో బోయినప్పుడు మనం వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా రెడీ అవ్వాలి, వాళ్ళకున్నంత మనం గూడా జేయాలి అని గొప్పలకు పోతే తిప్పలే వస్తాయి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది. ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసం మనం గొప్ప కోసం జూసామంటే, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతోటే ఉండాలి. అదే మన బతుకంటే. ఎప్పుడు మన ఆర్థిక పరిస్థితులను బట్టి, మన ఇంట్లో ఆలోచన విధానాన్ని బట్టి, మనం ఇంట్లో ఎలా ఉంటాం, మన పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తది కాబట్టి, మనకు నచ్చినట్టే మనం బతకాలి. ఎవరో ఒకరికి నచ్చినట్టు నలుగురిలో మనల్ని గొప్పగా అనుకోవాలి. వీళ్ళు మంచిగా ఉన్నారు. అంత గొప్ప తెచ్చుకోవాలి అని మనం గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునే బదులు, మన పరిస్థితిని బట్టి మనం నడవటమే మంచిది. ఇదైతే నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే నా మినీ వ్లాగ్ మార్నింగ్ టైమ్ అన్నమాట. మినీ వ్లాగ్ ఇది. దోసలైతే వేస్తున్నాను. దోసలకు కాంబినేషను ఇక్కడ టమాటా పచ్చడైతే చేశాను. దోసలకు కాంబినేషన్ మీకు చట్నీతోటే ఇష్టమా? లేకపోతే టమాటా పచ్చడితోటే ఇష్టమా? నేనైతే దోసలకు కాంబినేషన్‌గా టమాటా పచ్చడే చేస్తాను. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకెలా అనిపిచ్చింది? ఏమనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.